Hey, వెల్కమ్ బ్యాక్. సో గైస్ ఇంతకు ముంగటి సెషన్‌లో మనము రీట్రైస్ ఎట్లా వర్క్ అవుతది, ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ చూసాం. రైట్. ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తున్నానంటే, నా ప్లేరైట్ ప్రోగ్రామ్‌ని నేను రన్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఎగ్జాంపుల్ 3.spec.ts హెడెడ్. సో హెడెడ్ అంటే గనక నాకు బ్రౌజర్ కనిపిస్తది. సో ఇది లాంచ్ చేసే బ్రౌజర్‌ని మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే ఫుల్ మాక్సిమైజ్డ్ మోడ్‌లో ఎళ్ళట్లేదు బ్రౌజర్ అనేది. సమ్ పోర్షన్ ఆఫ్ ద స్క్రీన్‌లో మాత్రమే నాకు బ్రౌజర్ అన్నది లాంచ్ అయ్యి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. సో ఇక్కడ నా పాయింట్ ఏంది అంటే, నేను నా బ్రౌజర్‌ని నాకు నచ్చిన సైజులోకి ఎట్లా కాన్ఫిగర్ చేయొచ్చు? హౌ ఎగ్జాక్ట్‌లీ ఐ కెన్ కస్టమైజ్ ద బ్రౌజర్ హైట్ అండ్ విడ్త్. విడ్త్ అంటే హారిజాంటల్‌గా ఉండేది. హైట్ అంటే వెర్టికల్‌గా ఉండేది. నా బ్రౌజర్ యొక్క హైట్‌ని, విడ్త్‌ని నేను ఎట్లా కస్టమైజ్ చేయొచ్చు? బేసికల్లీ అవన్నీ కూడా ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కాన్ఫిగరేషన్స్‌లో వ్యూ పోర్ట్‌లో మనం చేస్తామండి. వ్యూ పోర్ట్ అన్నదానికి విడ్త్, ఓకే, కామా, హైట్, దాని యొక్క వాల్యూ ఇస్తాం. విడ్త్, హైట్ అని చెప్పేసనని బ్రౌజర్‌లో నీకు ఏ విడ్త్ కావాలి, ఏ హైట్ కావాలి దాని ఇన్పుట్ ఇస్తాం. సో, ఇమ్మీడియేట్‌లీ మనకొచ్చే క్వెషన్ ఏంది అంటే, సో సురేంద్ర ఇప్పుడు నాకు కావాల్సిన దాని యొక్క హైట్, విడ్త్ నాకెట్లా తెలుస్తది? దానికోసం ఏంది అంటే గనక వ్యూ పోర్ట్ సైజర్ డాట్ కామ్ అనే ఒక సైట్ ఉంది. ఆ సైట్‌ని ఓపెన్ చేస్తే నువ్వు బ్రౌజర్‌ని ఓపెన్ చేసిన బ్రౌజర్ దాని యొక్క హైట్ ఎంత, విడ్త్ ఎంత అన్న డీటెయిల్స్ అది క్లియర్‌గా నీకు షో చేస్తది. సో, ఇదిగో ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ఒక్క ట్యాబ్‌ని బయటికి లాగాను నేను. ఓకే. సో, హియర్ వ్యూ పోర్ట్ సైజ్. సో, ఇదొక్కటి నేను విడిగా పుల్ చేశాను. వ్యూ పోర్ట్ సైజర్‌ని మాక్సిమైజ్డ్ మోడ్‌లో పెట్టా. ఇది మాక్సిమైజ్డ్ మోడ్‌లో పెడితే 1440812 విడ్త్ ఏమో 1440, హైట్ ఏమో 812. ఇప్పుడు నేను దీన్ని ఇలా మినిమైజ్ చేస్తే హైట్, విడ్త్ ఆటోమేటికల్లీ చేంజ్ అయిపోవాలి. ఇదిగో చూడండి, హైట్ విడ్త్ అంతే ఉంది, హైట్ 707 వచ్చింది. ఇప్పుడు ఫర్ సపోజ్ దీన్ని నేను ష్రింక్ చేశాను అనుకోండి, ఇట్లాగా మార్చాను అనుకోండి, దీనికి తగ్గ హైట్, దీనికి తగ్గ విడ్త్ వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని మ్యాక్సిమైజ్ చేసి 1440812 అని చెప్పేసి నేను నా ప్రోగ్రామ్లో నేను అప్డేట్ చేయాలి. సో హియర్ ఇది 1440 అండ్ ఇది 812 అని నేను అప్డేట్ చేశా. నేను అప్డేట్ చేసిన తర్వాత టెర్మినల్‌లో సేమ్ ప్రోగ్రామ్‌ని నేను ఈసారి రన్ చేస్తే నాకదేమవుతది అంటే, బ్రౌజర్ ఈసారి ఇంతకు ముందర వరకు చిన్నగా వచ్చేది. ఇప్పుడు నేనిచ్చిన వ్యూ పోర్ట్‌కి తగ్గట్టుగా, నా సైజుకి తగ్గట్టుగా నా బ్రౌజర్‌లో నా స్క్రిప్ట్ అన్నది, నా అప్లికేషన్ అన్నది లోడ్ అవుతుంది. సో, అల్టిమేట్ చంక్ ఏంది అంటే గనక వ్యూ పోర్ట్‌ని నువ్వు అడ్జస్ట్ చేసుకుంటే, నీ బ్రౌజర్‌లో నీ అప్లికేషన్ వచ్చే సైజ్ అన్నది, హైట్ అండ్ విడ్త్ అన్నది అప్రాప్రియేట్‌గా మారతది అని వీ కెన్ డిస్కస్ మాట. ఓకే. That's all about this particular concept. And okay, perfectly all right. See you again in the next lecture. Thank you.